ముఖ్యమంత్రి గారికి మా అందరి నమస్కారం. ఇక్కడ ఇవాళ మీరు స్కిల్స్ పాలిటెక్నిక్ ని స్కిల్స్ యూనివర్సిటీగా మర్జ్ చేస్తా అంటున్నారు. దాని వల్ల ఇక్కడ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారో మా ఆవేదనను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడ ఇప్పుడు మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలవడంతో మేము వాళ్ళకి మా లాటరల్ ఎంట్రీ గురించి చెప్తే లాటరల్ ఎంట్రీ గురించి మాకు ఏ కన్ఫర్మేషన్ లేకుండా జస్ట్ మీరు జాయిన్ అవ్వండి, మీకు శాలరీ, మీకు ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తామంటే నేర్చుకుని ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తామంటే మేము పాలిటెక్నిక్ వచ్చింది ఇంటర్ కి అపోజ్ చేయలేక డిప్లొమా తోటి మేము బేసిక్ స్కిల్స్ నేర్చుకుంటూ బీటెక్ చేసుకోవచ్చు అని మేము డిప్లొమా మీద జాబ్ చేసుకుంటే పార్ట్ టైం బీటెక్ చేసుకోవచ్చు. మీరు ఇవేది లేకుండా ఇవేం లేకుండా మాకు డైరెక్ట్ మీకు ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తాం స్కిల్స్ ద్వారా అంటే ఏంటి సార్? మేము ఆల్రెడీ ఇక్కడ మేము ఎన్ని డ్రీమ్స్ పెట్టుకుని మేము ఆల్రెడీ ఒక ప్లానింగ్ చేసుకుని వచ్చుంటాం పాలిటెక్నిక్ కి. ఎవరు ఊరికే రారు. ఇప్పుడు మేము ఇంజనీరింగ్ చేయలేము, మాకు జాబ్స్ రావని చెప్పడానికి మీరెవరు సార్? మాకున్నాయేమో, మాకు పొటెన్షియల్ ఉందేమో, మాకు రాగలుగుతారేమో, మీరు అట్లా చెప్పగలుగుతారు సార్? స్కిల్స్ జస్ట్ స్కిల్స్ నేర్చుకోవాలంటే స్కిల్స్ ఎవరైనా నేర్చుకుంటారు. ఇప్పుడు అదే లేబర్ వర్క్ మా పేరెంట్స్ కూడా చేస్తున్నారు. ఆ లేబర్ వర్క్ మేము చేయొద్దని మేము ఇంజనీరింగ్ అనే పార్ట్ నేర్చుకున్నాం. కావాలంటే దీన్ని స్ట్రెంగ్ చేయండి, క్యాంపస్ సెలక్షన్స్ పెట్టండి. అంతే తప్ప మీరు దీన్ని ఏమంటే టోటల్ గా స్కిల్స్ యూనివర్సిటీగా మర్జ్ చేసి అన్నారు. ఇప్పుడు 95% ఎక్కువ వచ్చింది మాకు. ఇప్పటి వరకు డిప్లొమాలో ఇది కూడా ఏంటంటే 95% స్టూడెంట్స్ 95% మెంబర్స్ మాకు డిప్లొమాలో జాయిన్ అయినారు. ఇప్పుడు వాళ్ళందరికీ మీరు ఏం న్యాయం చేశారు? ఎంతమందికి అన్యాయం చేశారు మీరు? 3 lakhs మెంబర్స్ పాలిటెక్నిక్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మీ స్కిల్ యూనివర్సిటీ చెప్పడం వల్ల 3 lakhs మెంబర్స్ లైఫ్ నాశనం. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? ఒక స్టూడెంట్ లైఫ్ అనేది బాగుపడి చూడాలి. కానీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మొత్తం లైఫ్ స్పాయిల్ అయ్యాక ఏం చేయాలి? జాబ్ చేయడం రైట్ సార్. మేము జాబ్ చేయడం అనట్లేదు. మీరు జాబ్ చేయడానికి మేము చాలా సంతోషం. ఆ జాబ్ చేయడం వాటి డిప్లొమా పైన కల్పించండి. హైయర్ ఎడ్యుకేషన్ ఎందుకు పాలిటెక్నిక్ తీసుకోవడానికి ఒక గోల్ సార్. ఇది తీసుకొని మాకు బెస్ట్ ఆప్షన్ అని ఇది చేసి మేము లాటరల్ ఎంట్రీగా బీటెక్ పోతాం. మేము ఊకనే పోం కదా. మేము ఇక్కడనే మా లైఫ్ ఈ వరకే అంటే ఎట్లా సార్? మేము ఇక్కడనే జాబ్స్ ఎట్లా చేసుకుంటాం? మేము మాకు హైయర్ ఎడ్యుకేషన్ కావాలి. మీరు ఎవరు అసలు చెప్పడానికి? వి వాంట్ జస్టిస్ సార్. మీరు తొందరగా మా పేరెంట్స్ ఏమనుకుంటున్నారు? మా కూతురు మా కొడుకు పాలిటెక్నిక్ చేస్తున్నారు, డిప్లొమా చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు ఏమంటారు? ప్రైవేట్ స్కిల్స్ యూనివర్సిటీలో మధ్య చేసినప్పుడు నా కూతురు నా కొడుకు లేబర్ పనులు చేస్తున్నారు అని చెప్పేసి చెప్పుకుంటారా? మీరేమైనా చెయ్యండి. మాకైతే మా ఎస్బిటెట్ అట్లనే ఉండాలి, మా లాటరల్ అట్లనే ఉండాలి. మీరు ఒకవేళ మా ఎడ్యుకేషన్ లో మార్పు చేయాలి అనుకుంటే ప్లేస్మెంట్స్ ఏమంటారు? మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా చేయొచ్చు. కాలేజెస్ ఎట్లున్నాయి ఒకసారి గవర్నమెంట్ కాలేజెస్ చూడండి. అట్లా ఎట్లున్నాయి అవన్నీ నీట్ గా చేయించండి. ఏమంటారు? బుక్స్ ఇవ్వండి, ఫ్రీకి ఇస్తామని చెప్పేసి చెప్పొచ్చు కదా. స్కాలర్షిప్స్ చేయలేదు, స్కాలర్షిప్స్ దగ్గరికే పోలేదు. మీరు మా ఎస్బిటెట్ ని తీసేస్తే మొత్తం అని చెప్పేసి చెప్తే ఎవరు కుంటారు? ఎంతో మంది లైఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ లైఫ్స్ ఖరాబ్ చేస్తారా? మాకైతే మా ఎస్బిటెట్ మాకు లాటరల్ ఎంట్రీ మాత్రం కావాలి. మేము ఇదే కోరుకుంటున్నాం. వీ వాంట్ జస్టిస్. ఖమ్మం నుంచి హైదరాబాద్ అనుకుంటాం. ఏంటి అసలు ఇంత శక్తి స్కీమ్ ఏంది? అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మమ్మల్ని ప్రైవేటైజ్ చేసి మమ్మల్ని అందరినీ లేబర్స్ గా పంపిస్తున్నా. వాడికి ఏం కావాలి? మ్యాన్ పవర్ కావాలి. రేవంత్ రెడ్డికి మ్యాన్ పవర్ కావాలి. ఇండస్ట్రీలలో ప్లేసెస్ ఉన్నాయి, తక్కువ జీతాలు పనిచేసేటోళ్ళు కావాలి. అందుట్లో బలైంది ఏంటంటే మా పాలిటెక్నిక్ స్టూడెంట్స్. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి స్కిల్ ఉంటది, వీళ్ళు పై చదవలేరు. వీళ్ళు కొంతమంది లాటరల్ ఎంట్రీ రాస్తారు, రాయిపోతారు. అందుకని ఇప్పుడు లాటరల్ ఎంట్రీ తీసేసి మాకు బీటెక్ అవకాశం లేకుండా మమ్మల్ని ఇంజనీరింగ్ చేయకుండా ఓన్లీ స్కిల్ లేబర్స్ గా పని చేపించుకుందాం అని చెప్పేసి తక్కువ జీతాలకి వాళ్ళ ప్రాఫిట్ కోసం వాళ్ళు ఆలోచించి మొత్తం ప్రైవేటైజేషన్ చేసి ఇప్పుడు మమ్మల్ని బలి చేసుకుంటున్నారు. ఇన్ని రోజులు బట్టి మేము రోజు ఉద్యమాలు చేస్తున్నాం. ఇన్ని రోజులు బట్టి అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ప్రతి ఒక్క విద్యాశాఖ మంత్రి ఆయన, ముఖ్యమంత్రి ఆయనే, వారం రోజుల నుంచి మీరు ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన అయ్యిండు. ఎందుకు? పక్కన వాళ్ళకి ఇస్తే చికాకు అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఆయన తీసుకొని మొన్న ఒకసారి నీట్ వాళ్ళు చేశారు. ఇప్పుడు మేము ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ ని రోడ్డుకి ఎక్కిస్తే ఏంటన్నట్టు. కానీ సగం మంది పాలిటెక్నిక్ నుంచి వెళ్ళిపోతే దాని తర్వాత మళ్ళీ మేము ఇంటర్ రాసుకోవాలి. మాకు 2 సంవత్సరాలు వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు చాలా మంది లేటరల్ ఎంట్రీ రాయకుండా జాబులకి వెళ్తారు. కాబట్టి మమ్మల్ని కూడా రాసేటోళ్ళని కూడా ప్రతి ఒక్కరిని తీసేసి వైఎస్ అని యూనివర్సిటీ కింద కన్వర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దాని వల్ల మాకు లేబర్ అవుతున్నాం. మాకు అప్పుడు ఫ్యూచర్ ఉండదు. మేము ఇంజనీరింగ్ కాలేము. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2 నెలల కిందట 16 జూన్ 2026 నాడు జీవో నెంబర్ 97 అనేది విడుదల చేయడం జరిగింది సార్. ఆ జీవో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భాగంలో శక్తి అనే స్కీమ్ సార్. ఈ శక్తి అనే స్కీమ్ రావడం వల్ల మాకు ఎటువంటి నష్టాలు జరుగుతాయి అంటే ఐటీఐ వాళ్ళని, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఏసీటీ వాళ్ళని, మా డిప్లొమా వాళ్ళని ఏకం చేసేస్తారు సార్. ఒక తాటిపైకి తెచ్చి కలిపేస్తారు సార్. అలా గడపడం వల్ల
మాకు అంటే టెక్నికల్ మీరు డిప్లొమా చేసిన తర్వాత పాలిటెక్నిక్ చేసిన తర్వాత డైరెక్ట్ బీటెక్ వెళ్తారు మీరు. బీటెక్ లాటరల్ ఎంట్రీ ఉంటుంది సార్. మాకు అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది సార్. ఈ శక్తి స్కీమ్ ఏం చేస్తానంటే బీటెక్ లోకి లాటరల్ ఎంట్రీ లేకుండా చేస్తాం సార్. అలా లాటరల్ ఎంట్రీ లేకపోతే మేము మళ్ళీ ఇంటర్వ్యూల తోటి చదివి వెళ్ళాల్సి వస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ కూడా లేదు సార్ మాకు. ఈ శక్తి స్కీమ్ తీసేస్తారు సార్. అన్ని నష్టాలు ఉన్నాయి సార్ మాకు. ఈ రోజు ఈ సెట్ అంటే సీఎం గతంలో కూడా ఒక మాట చెప్పినాడు, సార్. బీటెక్ విద్యార్థులకి కనీసం స్కిల్స్ కాదు కదా, కనీసం ఫామ్ 1కే నింపరాదు అనే మాటలు మాట్లాడిండు. సో మీరు బీటెక్ పోవడం ఆయనకి ఇష్టం లేదేమో, అంటే బీటెక్ చదివితే యూజ్ లేదనే ఆలోచన చేస్తున్నాడేమో, దానికి ఏం చెప్తారు మీరు? అది చాలా తప్పు సార్. అతనికి ఏం తెలియకుండా, ముఖ్యమంత్రి గారికి ఏం తెలియకుండా అతను ఎట్లా మాట్లాడతారు సార్? ఈ రోజు ఇంతమంది ప్రజలు సార్, ఇంతమంది పిల్లలు దాదాపు డిప్లొమాలో ఈ రోజు ఈ సంవత్సరం 90,000 పైగా పైచలకు విద్యార్థులు చదువుతున్నారు సార్. వాళ్ళ వెనుక తల్లిదండ్రుల ఉన్నాయి సార్, జీవిత భవిష్యత్తులు ఉన్నాయి సార్. ఇట్లా ఈ స్కీమ్ తీసుకొస్తే వాళ్ళ భవిష్యత్తు లాగ్ మీద. అసలు ఈ స్కీమ్ ద్వారా ఏం చేద్దాం అనుకుంటున్నాడు విద్యార్థుల్ని? ఏం చేద్దాం అనుకుంటే చెప్పండి సార్. ఈ స్కీమ్ అనేది గవర్నమెంట్ కింద లేదు సార్. శక్తి అనేది ప్రైవేట్ వాళ్ళ చేతులు ఉంటుంది సార్. ఓకే. అది ప్రైవేట్ వాళ్ళ చేతులు ఉంటుంది. ఫీజులు అడ్డగోలుగా పెంచుతారు సార్. దీనివల్ల గవర్నమెంట్కి ఏంటిదంటే ఇప్పుడు బయట కంపెనీస్ ఉంటాయి కదా సార్, ప్రైవేట్ కంపెనీస్, వాళ్ళని మేము చదువుకునే ప్లేస్ మా స్టడీ అయిపోయాక తీసుకెళ్తాం సార్. వాళ్ళకి ఏంటిదంటే మ్యాన్ పవర్ కావాలి, తక్కువ జీతానికి పనిచేసే లేబర్లు కావాలి. కాబట్టి ఆ లేబర్ల కోసం మనం ఆడుకుంటాం. అంటే ఓ రకంగా చెప్పాలంటే మిమ్మల్ని లేబర్ చేస్తున్నారు. గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ చేయరు. గవర్నమెంట్ జాబ్స్ చేస్తలేదు కాబట్టి ప్రైవేట్ కంపెనీ వాళ్ళ మీదకి గవర్నమెంట్ మీదకి ఒత్తిడి తీసుకొద్దాలి. కాబట్టి గవర్నమెంట్ ఈ డిప్లొమా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ స్కిల్స్ ఉంటాయి, వాళ్ళు పెద్ద చదువు చదవలేరు, అవసరం లేదు, వాళ్ళని లేబర్లకు పంపించేద్దాం, కూలీలను చేసేద్దాం అన్నట్టు 10-15 వేల విద్యార్థులనే కూలీలుగా మారుతామని ఏదో గవర్నమెంట్ సెక్టర్ లో గానీ లేకపోతే పెద్ద పెద్ద సైంటిస్టులు చేద్దామనే ఉద్దేశం లేదు.